కోటి సంతకాల సేకరణ విజయవంతం చేయాలి అని కార్యకర్తలకు పిలుపునిచ్చిన భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిన్న శ్రీను. ఈ సందర్భంగా మజ్జి శ్రీనివాసరావు చిన్న శ్రీను మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణ విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ ప్రధానమైన ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రజానేకానికి ఒక ప్రజా ప్రభుత్వం, ఎన్నుకోబడిన ప్రభుత్వం విద్యా వైద్యం ఉచితంగా ఇవ్వాలి. విద్యా వైద్యం అనేది ఎప్పుడూ కూడా ప్రజలకి వారు కోరుకున్న విధంగా ఉన్న కాలమాన ప్రకారం ఆ ప్రభుత్వాలు ఉచితంగా అందించాల్సిన బాధ్యత ఇది రాజ్యాంగంలో కల్పించిన హక్కు పౌరుడిగా. ఈ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ప్రతి పౌరుడికి అది హక్కు. అలాంటిది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా వైద్యం పెరగాలంటే ప్రజా వైద్యంతో పాటు డాక్టరే కాదు, డాక్టర్తో పాటు డాక్టర్ చదువుకున్న వృత్తున్న డాక్టర్లు తయారు చేయడం, దాంతోపాటు విరివిగా హాస్పిటల్స్ కట్టడం. ఒక ప్రభుత్వ హాస్పిటల్ కట్టాలంటే ఆ హాస్పిటల్తో పాటు డాక్టర్స్ కూడా మనకి పెరగాలి. కాబట్టి ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో వైద్య వృత్తి చాలా పెద్దవాళ్ళకే, అవకాశం ఉన్న వాళ్ళకే, డబ్బున్న వాళ్ళకే ఆ విద్య అందుతుంది. పేదవాడు కూడా ఆ విద్య అందుకునే అవకాశాన్ని మనం కలిగించాలని చెప్పి ఒక పెద్ద ఆలోచనతో ఆనాడు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు పెట్టారు. నాకు తెలిసి శ్రీకాకుళం, మన ఉత్తరాంధ్రలో శ్రీకాకుళంలో మెడికల్ కాలేజీ పెట్టారు. అందరూ ఏమనుకుంటారంటే మెడికల్ కాలేజీ అంటే ఏదో మెడికల్ కాలేజీ డాక్టర్లు మెడికల్ సీట్లు వస్తాయి, డాక్టర్లు అవుతారని. కానీ దానికన్నా చాలా పెద్ద అవసరం ప్రజల కోసం. ఒక మెడికల్ కాలేజీకి 500 పడకల ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కంపల్సరీగా పెడితేనే ఆ మెడికల్ కాలేజీ అనుమతులు ఇస్తుంది నేషనల్ మెడికల్ కౌన్సిల్, NMC. 4MC అనేవారు నేషనల్ మెడికల్ కౌన్సిల్గా మారింది. అది ఉంటేనే ఇస్తారు పర్మిషన్, లేకపోతే పర్మిషన్ ఎవరు. ఆ మెడికల్ కళాశాలకి 500 పడకల ఆసుపత్రి, దాంతోపాటు సూపర్ స్పెషాలిటీ వైద్యం. అంటే ఆ సూపర్ స్పెషాలిటీ కూడా రానున్న